మొదటి శనివారం మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుని దర్శించినందుకు మరొక విషయం ఏంటంటే, మీరందరూ నా కొరకు ఎంతో ప్రార్థించారు. నిజంగా నేను చాలా సంతోషించాను. నా జీవితంలో నాకు ఇష్టమైన పని సువార్త చెప్పడం. నేను ఇక్కడ చాలా మంది సువార్తకు, చాలా మంది వీడియో గాస్పెల్ కూడా చాలా మంది అటెండ్ అవ్వారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే దేవుడా, మళ్ళీ మీ సేవలోకి వచ్చాను, నాకు ఆరోగ్యం ఇచ్చావు. భయం వేసింది కొంచెం నేను బయలుదేరుతున్నప్పుడు, కానీ అలా ముందుగా వచ్చేసాను. కానీ చాలా చక్కగా జరిగింది దేవుని పని. దేవుని పిల్లలు కూడా చక్కగా సహకారం అందజేశారు. మీరంతా నా కోసం ప్రార్థించి, ఒక రకంగా చెప్పుకోవాలంటే నన్ను బ్రతికించుటలో ఈ గూగుల్ మీట్లో ఉన్న వారు కూడా పాలిభాగస్తులు అవ్వారు. ఓకే, దేవుని గుణలక్షణాలు మనం తెలుసుకుంటున్నాం. గత వారం కొన్ని గుణలక్షణాలను మీకు చెప్పడం జరిగింది. ఈ వారం కూడా కొన్ని ప్రాముఖ్యమైన గుణలక్షణాలను మీకు చెప్తారు. ఎందుకు పాస్టర్ గారు దేవుని గుణలక్షణాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, దేవుడు ఎప్పుడో ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నన్ను తెలుసుకోండి, మీ దేవుడైనా నన్ను తెలుసుకోండి. దేవుని తెలుసుకుంటాం అంటే ఏంటంటే, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, న్యాయము, కనికరం, ప్రేమ, దయ, కోపం, ఆయనకున్న కోపాన్ని కూడా తెలుసుకోవాలండి. ఇవి తెలుసుకున్నప్పుడండి మనం, ఆయన ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ప్రేమించేవాడిగా మార్పు చెందుతాం. ఆయన దయామయుడు కాబట్టి మనం కూడా దయగల వారిగా మార్పు చెందుతాం. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన స్థితి ఏంటో మనం గమనించి, మనకు కూడా కోపం వస్తుంది కదా. ఆ కోపంలో మనం దేవుడిలాగా ఉంటున్నామా, మరుపులాగా ఉంటున్నామా అన్నది మనకు అర్థమవుతుంది. ఆయన పాత నిబంధనలో చాలా చోట్ల ఏం చెప్పాడు అంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే, రాజుగారు కొడుకు ఏమవుతాడు? పెద్దదికి రాజు అవుతాడు. రాజులా పరిపాలన చేస్తాడు, రాజులా మాట్లాడతాడు, రాజులా డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు, రాజులా తీర్పులు తీరుస్తాడు, రాజులా కోప్పడతాడు. అవన్నీ రాజుగారులా. అలాగే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, నా పిల్లలైన మీరు నా దైవత్వాన్ని నా లక్షణాలన్నీ మీరు కలిగి ఉండాలని ఆయన. దేవుని లక్షణాలు మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలంటే ఆయన లక్షణాలు తెలుసుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకోవాలంటే మాలాంటి దైవజనులు మీలాంటి వారికి తెలియజేస్తూ ఉండాలి. చాలా మంది చెప్పడం లేదు, దేవుని లక్షణాలు చెప్పడం లేదు. కాబట్టి ప్రతి సంఘము, ప్రతి దైవజనుడు సంఘమునకు దేవుని లక్షణాలు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. దేవుని లక్షణాలు ఒకటి మనలో పెట్టాడు, రెండు ప్రకృతిలో పెట్టాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. స్వరూపము అన్న పదం, పోలిక అన్న పదం మనం అక్కడ చూస్తాం. స్వరూపము అంటే దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మ స్వరూపులము. దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మ స్వరూపులు. దేవుడికి ముక్కు ఉందా అండి అని అడగకూడదు మనం ఇప్పుడు. అది బుద్ధిగల ప్రశ్న కాదు. దేవుడికి కాళ్ళు ఉన్నాయండి అని అడగకూడదు మనం. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మకు గొప్పగా ఊహించాలంతే. మనం కూడా ఆత్మలం. మరి ఆత్మకు దేవుడు శరీరాన్ని ధరింపజేశాడు. ఓకే, ఆత్మ అంటే ఏంటి అన్నది మీకు ఇంతకు ముందు నేను మీ చర్చకు వచ్చి చెప్పాను. ఆత్మ అంటే హృదయం, మనస్సు, మనస్సాక్షి. దేవుడు కూడా హృదయం ఉంది, దేవుడు కూడా మనస్సు ఉంది, దేవుడు కూడా మనస్సాక్షి ఉంది. మనకు కూడా సేమ్ కలిగి ఉన్నాం. ఆ హృదయంలో ప్రేమ ఉంది, ఆ హృదయంలో దయ ఉంది, ఆ హృదయంలో మరి నీతి, న్యాయము ఉంది, మంచితనం ఉంది.
మన హృదయంలో కూడా దేవుడు ఏం పెట్టాడు? ప్రేమను, పరిశుద్ధతను, నీతి, న్యాయాన్ని, ఇవన్నీ దేవుడి యొక్క స్వరూపాలండి అవన్నీ. ఇక రెండవది, దేవుడు తన యొక్క గుణ లక్షణములు ఎందులో పెట్టాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క అదృశ్య లక్షణములు, ఆయన సృష్టించిన సృష్టిని ఆలోచించడం వలన తేటపరుచుచున్నవి అంటున్నాడు. అంటే దేవుని యొక్క లక్షణాలు ఎందులో ఉన్నాయంట? దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్నాయండి. దేవుడు సృష్టిలో లేడు. మన హైందవ సోదరులు ఏమంటారంటే, ఇదిగో రాయిలో దేవుడు ఉన్నాడు, ఇదిగో వర్షంలో దేవుడు ఉన్నాడు, ఇదిగో సముద్రంలో దేవుడు ఉన్నాడు. సముద్రంలోకి దేవుడు ఎందుకు వెళ్తాడు? రాయిలో దేవుడు ఎందుకు ఉంటాడు? ఆయన గుణ లక్షణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి, మట్టిలో ఉన్నాయి. మట్టి సారం ఇస్తుంది, వర్షం ఇస్తుంది, సూర్యుడు వెలుగునిస్తున్నాడు. అంటే బ్రతికిస్తున్నాయి అవి, మనల్ని బ్రతికిస్తున్నాయి. దేవుడు ఎలాగైతే మనల్ని బ్రతికిస్తున్నాడు, అవి కూడా బ్రతికిస్తున్నాయి. దేవుని లక్షణాన్ని కలిగి ఉన్నాయి. సూర్యుడు నిత్యుడు, ఆదాము ముందు నుంచి ఉన్నాడు, సూర్యుడు కూడా ఉన్నాడు, నిత్యుకుంటున్నాడు. ఆయన దేవుడు కూడా నిత్యుడు కదా. దైవత్వపు లక్షణాన్ని సూర్యుడిలో మనం చూస్తాం. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, సూర్యుడు కూడా వెలుగిస్తున్నాడు. దైవత్వపు లక్షణం. ప్రియమైన దేవుని పిల్లారా, నీళ్లు మన దాహాన్ని తీరుస్తున్నాయి. దేవుడు జీవజల నీళ్లను ఇస్తున్నాడు, మనకి జీవజల ఊటలను మనకి ఇస్తున్నాడు. ఇలా దైవత్వపు లక్షణాలను మనలో పెట్టాడు, అదే దైవత్వపు లక్షణాలను సృష్టిలో పెట్టాడు. సో మనం పాడైపోయి, మనుషులు మనం పాడైపోయి, మన దైవత్వాన్ని మనం పాడు చేసుకున్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే సాతానుగాడు పాడు చేసాడు మన లక్షణాలను. దేవుని యొక్క లక్షణాన్ని సాతానుగాడు పాడు చేశాడు. ప్రకృతి దైవత్వపు లక్షణాలను అలాగే కలిగి ఉంటుంది ప్రకృతి. అయితే దేవుడు మళ్ళీ తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఒక లక్షణం మళ్ళీ ఈరోజు చూద్దాం. ఆ లక్షణం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు దైవత్వపు లక్షణాలు. ఏమనంటే 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి, ఈ లోకపు తండ్రి కాదు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చాలా గొప్ప విషయం అండి. పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత అని కూడా చెప్పుకోవచ్చు. సంపూర్ణులు లేకపోతే పరిపూర్ణులు అంటే ఈ పదానికి అర్థం తెలియాలి. ఎవరైనా చెప్పగలరా? సుమారు 16 మంది ఉన్నారు. 16 మందిలో ఎవరైనా పరిపూర్ణత అంటే ఏంటి, ఏం అర్థమైంది? పరిపూర్ణత అంటే మనకి పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు పరిపూర్ణుడు. మరి మనం కూడా పరిపూర్ణులుగా ఉండేదుడు అన్నాడు, ఉండాలి అని అర్థం. అంటే ఏంటి పదానికి అర్థం ఏంటి? పరిపూర్ణత అనే పదానికి అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ఇల్లు కడుతున్నారు, ఆ ఇంటికి సున్నాలు వేయలేదు, ఆ ఇంటికి కరెంటు పెట్టలేదు. ఆ ఇల్లు సంపూర్ణమైన ఇల్లు అవుద్దా, పొదువు కలిగిన ఇల్లు అవుద్దా? సంపూర్ణమైన ఇల్లు అవుతుంది. ఇంటికి సున్నాలు వేసేసారు, కరెంట్ ఇచ్చేసారు, మెట్లు కూడా కట్టేశారు, ఏమంటే చుట్టూ ప్రహారీ కట్టేశారు, వాటర్ సప్లై ఉంది, కరెంట్ ఉంది. అప్పుడు ఏమంటారంటే ఆ ఇల్లు సంపూర్తిగా కట్టబడ్డదండి. సంపూర్తి అంటారు. ఏ లోటు లేదా ఇంటికి. ఇప్పుడు దేవుడు పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? ప్రేమ గలవాడై ఉన్నాడు, పరిశుద్ధత గలవాడై ఉన్నాడు. ఎంత ప్రేమ ఉంది? 100% ప్రేమ ఉంది. ఎంత పరిశుద్ధత ఉంది? 100% పరిశుద్ధత ఉంది. ఎంత జ్ఞానం ఉంది? 100%, 99% కదా, 100%. దేవుడు అన్ని 100% సాధించేసినాడే.
ఆయన ఫస్ట్ నుంచి. మనం కూడా ప్రతి విషయములో విశ్వాసమందు, ప్రేమ యందు, పరిశుద్ధత యందు, నీతి యందు, భక్తి యందు, జ్ఞానమందు పరిపూర్ణులైపోవాలి. 100% సాధించేయాలి మనం. ఉదాహరణకి పాలన్ని గారి దగ్గర విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు వాళ్ళ విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళ పరిపూర్ణులు కాదు, నేర్చుకుంటున్నారు వాళ్ళు. అలాగే ఇంకా పాలయ్య గారి దగ్గర గూగుల్ మీట్ లో కొంతమంది యవనస్తులు దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు. చాలా సంతోషం అండి, నాకు చాలా ఆనందం అనిపించింది వాళ్ళ వాక్యం చెప్తుంది. వాళ్ళ పరిపూర్ణులు కాదు. ఏమండి, ఇప్పుడు పరిపూర్ణ అవుతాం మనం. విద్యార్థి దశ నుంచి కొంతమంది విశ్వాసులకి జ్ఞానాన్ని నేర్పించే ఆ యొక్క స్థితిలోకి వచ్చాము. మనం ఎప్పుడు పరిపూర్ణ అవుతాం ఆలోచించండి. పూర్తిగా నేర్చుకున్నప్పుడు, పూర్తిగా 66 పుస్తకాలు మనం పూర్తిగా నేర్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దైవ జ్ఞానమందు పరిపూర్ణం అవుతాం మనం. ఊర్లో డాక్టర్ గారు, సజ్జి డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయన్ని డాక్టర్ అంటారు. మనం మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్ల డాక్టర్ వస్తాడు, ఒక యవనస్తుడు. ఆయన చెకప్ చేస్తాడు, ఆయన మందులు రాస్తాడు, కానీ ఆయన సర్జరీ చేయడు, కొయ్యడు, కోతయ్యడు. ఆ కోత ఇయ్యాలి అంటే ఒక పెద్ద వ్యక్తి వస్తాడు, సుమారు ఆయనకి 45 సంవత్సరాలు ఉంటాయి, అల్లుడు పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆయన పరిపూర్ణమైన డాక్టర్, ఆయన సంపూర్ణుడు. మనం ఏమైపోవాలంట, పరిపూర్ణతకు చేరుకోవాలి అంటున్నాడు. మీరు అన్ని విషయంలో సంపూర్ణతకు వచ్చేయండి నాయన, సంపూర్ణతకు వచ్చేయండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏది సరిగ్గా నేర్చుకోరు, ఎక్కడ స్థిరంగా ఉంటారు, ఎవరికి న్యాయం చేయలేరు, మాట పాడటం సరిగ్గా రావట్లేదు, ప్రార్థన చేయడం సరిగ్గా రావట్లేదు, వాక్యం చెప్పడం సరిగ్గా రావట్లేదు, ఇంకా ఏ పని చేయడం సరిగ్గా రావటం లేదు. అంటే వారు చేస్తున్న పనిలో ఏం సాధించలేకపోతున్నారంటే పరిపూర్ణతను సాధించలేకపోతున్నారు. సో దేవుడు ఏమంటారంటే, మీరు అరాకొరగా ఉండకండి, మీరు భక్తిలో సంపూర్ణతను సాధించండి, జ్ఞానములో సంపూర్ణతకు రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఎలా ఉండద్దు అన్నాడు, చిన్న పిల్లల్లా ఉండకండి. చిన్న పిల్లల్లా ఉంటే మిమ్మల్ని చాలా మంది మాయ చేసేస్తారండి, మోసం చేసేస్తారు. సాతానుగాడు మోసం చేసేస్తాడు. మనుషుల మాయోపాయముల చేతను, వంచిన చేతను, తక్కువ మార్గములకులాగు యుక్తితోనూ గాలికి ఎగురు కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును అటు ఇటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్టుండక. ఎందుకు ఎగరగొట్టబడుతున్నారు? ఎందుకు అటు ఇటు కొట్టుకుని పోతున్నారు? పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. ఉదాహరణకి కొండ నిండా నీళ్లు నింపేశామండి, అంచులు మట్టుకు నీళ్లు నింపేశాం. పెద్ద గాలి వచ్చింది, కొండ తొనకదప్పుడు. ఎందుకు? నిండారుగా నీళ్లున్నాయి, నిండు కొండ తొనకదు. అలాగే మీ మనసంతా దేవుని భక్తితో, విశ్వాసముతో, పరిశుద్ధతతో, ప్రేమతో, నీతితో, న్యాయముతో, జ్ఞానంతో నింపబడ్డదనుకోండి, మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మనము తొనికిపోము, మనం ఎగరగొట్టబడము మనం. ఎందుకంటే పరిపూర్ణమవ్యాం కనుక. క్రీస్తు వలె ఎదుగుడు అన్నాడు చూడండి, 15వ వచనం. ప్రేమ కలిగి సత్యములు చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము ఎదుగుదుము. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనం పరిపూర్ణతను సాధించాలి అన్నది తండ్రి ఇష్టము, అన్నది యేసుక్రీస్తు వారి ఇష్టం అండి. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు పరిపూర్ణుడు, ఆయన లక్షణం అది, ఆయన స్వరూపం అది. ఆ స్వరూపంలోనికి మనం మారిపోవాలి, వచ్చేయాలి అందులోకి. మనం ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతాం చెప్పండి? ఓకే. ఇంకా మరొక గొప్ప లక్షణం ఏంటంటే, దేవునికి ఉన్న మరొక గొప్ప గుణం ఏంటంటే, ఇప్పుడు ఆయన క్షమాగుణము గలవాడైన, క్షమించేవాడు. దేవుడు క్షమించేవాడు. ఏమండి, నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే నీ హృదయం అంతా ఏమి నిండి ఉండాలి? ప్రేమ నిండి ఉండాలి, దయ నిండి ఉండాలి, వాక్యము నిండి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని క్షమించగలవు. నువ్వు పరిపూర్ణుడు అయితేనే క్షమించగలవు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు కదా. అంటే ప్రేమలో ఆయన పరిపూర్ణతను సాధించాడు. ఏమంటే మనం కూడా ప్రేమలో పరిపూర్ణతను సాధిస్తేనే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించగలము, క్షమించగలము. చూద్దాం, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త అండి, 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, మరి పేతురు పరిపూర్ణుడు ఆ టైంకి? పేతురు పరిపూర్ణుడు కాదా ఆ టైంకి? అంటే ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు కదా, ఈ టైంకి పేతురు పరిపూర్ణుడు కాదు. ఏమడుగుతున్నాడు చూడండి, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలను? 7 మార్లు క్షమించవలనా అని అడిగాడు యేసుక్రీస్తు వారిని. అంటే నాకున్న ఓపిక ఏంటంటే 7 మార్లే క్షమిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 7 మార్ల మట్టుకే కాదు, 77 అనలేదండి అక్కడ. 77 అనలేదు. 77 అంటే 77, 77 అనలేదు. ఏమన్నాడంటే 70 ఏళ్ళ మారుల మట్టుకని. 70 ఏళ్ళ అంటే సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాల వరకు నువ్వు క్షమించాలి నీ సహోదరుని? 70 సంవత్సరాల వరకు క్షమించాలంట. జీవితకాలం. దాని అర్థం ఏంటి? జీవితకాలం అంతా క్షమించిన ఆయన నీ సహోదరుని. అది ఎప్పుడు చేయగలవు నువ్వు పరిపూర్ణుడు అయితేనే. నీ పరిపూర్ణతనే దైవ లక్షణం ఉంటేనే నీవు నీ సహోదరుని క్షమించగలవు. 70 సంవత్సరాల అమ్మో, 70 సంవత్సరాలు నీ సహోదరుని క్షమిస్తూనే ఉండాలా? అలా చేయాలి అంటే నీ హృదయం అంతా ప్రేమ నిండిపోయి ఉండాలి. నువ్వు ప్రేమ యందు పరిపూర్ణుడు అయి ఉండాలి. మరొక మాట, అది లేదు కదా మనకి, అలా చేయం కదా. మన సహోదరుని క్షమించు, భార్యని క్షమించు, భర్తని క్షమించు, కొడుకులు మాత్రం క్షమిస్తావండి. ఎవరిని క్షమిస్తావు? కొడుకులు మాత్రం క్షమిస్తావండి. చాలా మంది తల్లిళ్ళు కొడుకులు క్షమిస్తూ ఉంటారు. ఏ భర్తని ఎందుకు క్షమించలేకపోతున్నావు? కొడుకు మీద ఉన్నంత ప్రేమ భర్త మీద ఎందుకు లేదు? కొడుకును నువ్వు కన్నా భర్తను ఇంకొక తల్లి కన్నదన్నా, ఇంకొక తల్లి కన్నదన్నా. ఒక విషయం చెప్పమంటావా? నీ కొడుకును, నిన్ను, నీ భర్తను తండ్రి అయిన దేవుడు పరమాత్ముడు కన్నాడు మనల్ని ఆత్మలుగా. ఆ దేవుని ప్రేమిస్తున్నావు కదా, ఆ దేవుడు ఇలా అందరినీ
నీ సహోదరుని ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఒక్క నీ కొడుకును మాత్రమే క్షమిస్తున్నావు కదా. నీ కొడుకు మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద ఎందుకు ఉండట్లేదు? వాళ్ళని నువ్వు కనలేదనా? వాళ్ళ నీ వారు కాదనా? ఆలోచించి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. కొడుకుని ప్రేమిస్తున్నావంటే నేను కన్నాను నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. దేవుడు కూడా ఏమన్నాడంటే నా పిల్లలు అంటున్నాడు. నా పిల్లలను నేను క్షమిస్తాను. నా పిల్లలు అయ్యా నేను క్షమిస్తాను. నేను నా పిల్లలు నా ఆత్మను పంచుకు పుట్టుకొచ్చిన వారు కాబట్టి నేను క్షమిస్తాను. నీ 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 కన్న కొడుకు, నీ పేగు బంధం, నీ రక్తం కాబట్టి నీ కొడుకుని క్షమిస్తున్నావు. మరి దేవుడు కూడా, దేవుడు తన పిల్లల్ని క్షమిస్తున్నాడు. మరి దేవుడి పిల్లలను క్షమించవా? నీకు జ్ఞానం ఎందుకు ఉండట్లేదు? నువ్వు జ్ఞానమందు పరిపూర్ణుడు కాలేదు. ఏమండి, ఎందుకు క్షమించలేకపోతున్నావు నీ సహోదరుణ్ణి? దేవుడు క్షమించిన వ్యక్తిని నువ్వెందుకు క్షమించడం లేదు? నీకు ఆ జ్ఞానం లేదు. మనం అందరం దేవుని పిల్లల ఆ జ్ఞానం నీ హృదయములో, నీ హృదయం అంతా నిండిపోలేదు. నీ హృదయం పగతో నిండిపోయింది. నీ హృదయం కక్షతో నిండిపోయింది. నీ హృదయం అంతా ఎదుటి వాళ్ళు నీకు చేసిన ఆ కీడుతో నిండిపోయింది. తీసేయి ఆ కీడుని, నీ హృదయం నుంచి తీసి నింపుకో. ప్రేమను నిండారుగా నింపుకో. దేవుని ప్రేమను నిండారుగా నింపుకో. అప్పుడు నీ హృదయంలో చోటు ఉండదు దేనికంటే పగకి, కక్షకి. అప్పుడు నీ హృదయంలో దానికి చోటు లేనప్పుడు అది ఉండదు కాబట్టి నీకు గుర్తుకు రాదు. నువ్వు దాని ఈ పాటలో, ఈ పాటలో, ఈ సినిమాలో ఉండగా నువ్వు దేవుని పాటలు నింపుకోలేవు. ఆ చెత్తంతా డిలీట్ చేసేస్తే అప్పుడు దేవుని నింపుకోగలవు. నీ సెల్ ఫోన్ అంతా దేవుని వాక్యంతో నిండిపోయి ఉండాలి. ఎందుకు ఐశ్వర్యరాయ్ భార్య రాయి ఆవిడ ఫోటో పెట్టుకుంటున్నావు? ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆలోచించండి. నీ హృదయం అంతా దైవత్వంతో నిండిపోయి ఉండాలి. అప్పుడే నీ సహోదరులు ప్రేమించగలవు, వాళ్ళు తప్పు చేస్తే క్షమించగలవు. దేవుడు క్షమాపణ గలవాడు, దేవుడు క్షమించేవాడండి. సో మనం కూడా మన తోటి సహోదరులను ప్రేమించబద్ధులమై ఉన్నాము. ప్రేమిస్తేనే క్షమించగలము. నువ్వు క్షమిస్తే 30లో వచ్చిన అందులోనే 18:35 మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా అనడం. నిండారుగా, అని అర్థం ఏంటి? నిండారుగా హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల ఎన్నడూ క్షమించకపోతే తండ్రిని క్షమించడం. అడుగుతాడు, నువ్వు క్షమించావా అని. నేను క్షమించలేదు ప్రభు అంటే, మరి నేను ఎలా క్షమించమంటావు? నన్ను ఎలా క్షమించమంటావు? నువ్వేది విత్తుతావో, నువ్వు క్షమాపణను విత్తితే, నువ్వు జాలిని విత్తితే అదే దేవుడి దగ్గర పోస్తావు. నువ్వు కఠినంగా ఉన్నావనుకో, దేవుడి దగ్గర కూడా కఠినత్వం అనే పంటనే పోస్తావు నువ్వు. సో దైవత్వపు లక్షణం క్షమించే గుణం, దేవుని గుణం క్షమించే గుణం. మనం కూడా దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటాం. మరి మన సహోదరులు కూడా మన పట్ల క్షమాపణ కోరుకున్నట్టు వాళ్ళు మనం ఏం చేసేది? హృదయపూర్వకంగా క్షమించేది. ఇంకా మరొక గుణాన్ని చూపిస్తాను మీకు, దేవుని యొక్క మరొక గుణం. ఆ గుణం ఏంటంటే ఆయన ఉగ్రుడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి అయితే అని ఉందండి. అయితే భేదములు పుట్టించి అని ఉంది. అయితే అంటే అయితే అన్న దానికి పై వచనం కరెక్ట్ అయి ఉందన్నమాట. ఏమైతే, ఏదైతే, ఎందుకైతే అంటాం కదా. ఎందుకైతే ఏమైందని. అలాగే
ఏమన్నాడంటే 6వ వచనం చూద్దాం. 6వ వచనం నుంచి, ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలు ఓపికగా చేయించు. క్రైస్తవునికి ఏమి ఉండాలంట? ఓపిక ఉండాలి. అది కూడా దైవత్వపు లక్షణమే. దీర్ఘశాంతము ఆయన లక్షణం. ఓపిక అంటారు దాన్ని. ఓపికగా చేయించు. మహిమను ఘనతయును అక్షయతను వెదుగు వారికి నిత్య జీవం ఇచ్చును. ఎవరైతే సత్క్రియలు ఓపిక లేవాలంటే కష్టంగా ఉంది పాస్టర్ గారు, ఓపిక ఉంటే ఓపికతో 5:20కి మీరు అటెండ్ అయిపోతున్నారు గూగుల్ మీట్. సుమారు 16 మంది అటెండ్ అవ్వారంటే గ్రేట్ అండి, గ్రేట్. బాలయ్య గారికి మరి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. 16 మందిని ఉదయకాలమున దేవుని స్తుతించుటకు ఆయన సమకూరుస్తున్నారంటే ఆయనకున్న ఓపిక ఒకసారి ఆలోచించండి. మేము ఉన్నాం, ఏదో ఒక వారం లెగుస్తున్నాం అంతే, ఒక వారం. ఆయన ప్రతిరోజు మీకంటే ముందుగా లేచి మిమ్మల్ని దేవుని కొరకు ఆయత్తపరుస్తున్నారు. ఓపిక, అది ఓపిక ఉంటే మీరు చేయగలం. ఓపికగా ఈ గూగుల్ మీట్ అనే సత్క్రియను నెరవేరుస్తున్నాడు ఆయన. దీని యొక్క ప్రతిఫలం ఎక్కడ పొందుకుంటాం మనం అంతాని? పరలోకమందు తీర్పు దినాన్ని. సత్క్రియను ఓపికగా చేస్తూ అక్షయతను, మహిమను, జీవమును వెతుకు వారికి ఆయన నిత్య జీవమును ఇచ్చును. అయితే అంటే సత్క్రియలు చేసే వారికి దేవుడు నిత్య జీవం ఇస్తుంటే, అయితే ఇలా చేస్తుంటే వేదమును పుట్టించి అని ఉంది కదా. వేదమును పుట్టించి అంటే సత్క్రియలు చేయు వారి మధ్య కొందరు ఏం చేస్తున్నారంటే వేదములు పుట్టిస్తున్నారు. వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రములను వచ్చును. దుష్కార్యము చేసి గ్రీసు దేశస్తులకి కూడా శ్రమయు వేదనయు కలు. దేవుడు అందరి మీద ఉగ్రతను చూపించడం. ఉదయాన్నే మరి 5:20కి మీరు గూగుల్ మీట్ లో అటెండ్ అవుతున్నారు కదా, మన మీదకి దేవుని ఉగ్రత రాదండి. ఎందుకు? ఆయన ప్రేమమై. మరి ఎవరి మీదకి దేవుని ఉగ్రత, ఎవరి మీదకి దేవుని కోపము? మీకు తెలుసు కదా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? తన ఉగ్రతను కురిపించి కాల్ చేశాడు. వాళ్ళు సత్క్రియలు లేవు. ఉదయం లెగిస్తే మందు, ఉదయం లెగిస్తే వ్యభిచారం, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. ఉదయం లేగితే బీడి కట్ట తీసేస్తాడండి, అలా బయటకు వస్తాడు, అలా మూత్రం విసర్జిస్తాడు, వెంటనే బీడి గట్ట తీస్తాడు, అగ్గిపెట్టి తీస్తాడు, గుప్పుతాడు. సాయంకాలం వరకు ఆ కట్టంతా పూర్తయిపోవాలి, బీడి కట్టంతా అయిపోవాలి. ఇంకా కొంతమంది ఉదయాన్ని లేచి అలా మొహం కడుక్కుని అలా పండు చెట్ల కింద వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయం భార్య ఎడుతుంటుంది, ఉదయం ఇచ్చి వీడు తాగుతూనే ఉంటాడు. అటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాడు ఏంటంటే, వేదములు పుట్టించు వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేశారనుకోండి, కొంతమంది దైవజనులే దైవత్వాన్ని గురించి భేదాలు పుట్టిస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాదంటారు కొంతమంది. భేదం అది. ఎవరి మధ్య భేదము? యేసుక్రీస్తు దేవుడని యేసుక్రీస్తు దేవుడు కుమారుడని మనం నమ్మామండి. అసలు దేవుడు ఎవరో మనకు తెలియదు. ఎవరు బయలుపరిచారు దేవుడిని? యేసుక్రీస్తు వారు బయలుపరిచారు మనకి దేవుడిని.
శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒక విషయం గమనించండి, చచ్చిపోయిన వ్యక్తిని మనుషులు ఎవరైనా బ్రతికించగలరా? బ్రతికించలేదు. దైవత్వం ఉంటేనే, అంటే దేవుని లక్షణం ఉంటేనే బ్రతికించగలరు. యేసుక్రీస్తు వారు చనిపోయిన వాటిని బ్రతికించాడు. ఆయన దేవుడు కనుక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఆయన దేవుడు కనుక మరి దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వాడు దేవుడు కాదంటారు కొంతమంది. ఎంత తప్పండి. దైవత్వములో 3 ఉన్నారు. దేవత్వములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 ఉన్నారు. మీరు 3 సృష్టి చేశారు. యేసుక్రీస్తును దేవుడు అనొచ్చు, పరిశుద్ధాత్మను దేవుడు అనొచ్చు, యెహోవాను దేవుడు అనొచ్చు. ఈ 3 మధ్య ఏం చేస్తున్నారంటే విభేదాలు కలగజేస్తున్నారు, దైవత్వాన్ని శంకిస్తున్నారు, విభేదాలు పుట్టిస్తున్నారు క్రైస్తవుల మధ్య. యేసుక్రీస్తు దేవుడు అంటావు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు. యేసుక్రీస్తు నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు. యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు. ఇవన్నీ ఏమంటున్నారు? ఏంటివి? విభేదాలు పుట్టించి. ఏ విషయంలోని? దేవుని విషయంలో విభేదాలు పుట్టిస్తున్నారు. తప్పు కాదు. చితప్పొట్టాడు దేవుడు, చితప్పొట్టాడు. ఆయన కోపం వచ్చేది మన మీద. కాబట్టి దేవుని విషయములో, సంఘ కార్యక్రమాలలో, సంఘము మధ్య, సంఘ విశ్వాసుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఏం పుట్టించకూడదు? అనుమానాలు రేకెత్తించి, విభేదాలు పుట్టించి గొడవలకు కారణము కాకూడదు. క్రైస్తవ్యాన్ని గలిబిలి చేయకూడదు, సంఘాన్ని గలిబిలి చేయకూడదు. క్రైస్తవుల మధ్య ప్రేమను విరగొట్టకూడదు. సహోదరులు ఐక్యం కలిగి ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి. సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమకు ఏమండి మరి మనము తూట్లు పెట్టకూడదు, విడగొట్టేయకూడదు ప్రజల్ని. ఏ పేరట నేను అతని తాలూకండి, ఇతని తాలూకండి, మేము ఆ తాలూకండి. కొంతమంది ఉన్నారండి మనుషులు, మేము యేసుక్రీస్తు తాలూకని చెప్పుకోరు. మేమండి ఫలానా అండి, మేమండి ఫలానా అండి. వాళ్ళండి వాళ్ళకి సరిగ్గా సత్యం తెలియదండి. ఏం కరెక్ట్ చేస్తున్నారు? ప్రేమ లేదు వీళ్ళకి, ప్రేమ లేదు. దేవుడు ఉగ్రత అర్థం కాలేదు. సో విభేదాలు పుట్టించి, నేను వాక్యం చెప్తూ కూడా మీ మధ్య గొడవలు పెట్టించి తెలుసండి. వాక్యం చెప్పేవాడిగానే ఏం పెట్టేయచ్చు, వాక్యం చెప్తూ గొడవలు పెట్టేయచ్చు. అది చేయకూడదు, తప్పది. మంచి అవకాశం ఇచ్చారు మాకు పౌరు గారు. మా లిమిట్లో ఉండి మిమ్మల్ని ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, సఖ్యత కలిగి ఉండేటట్లే తీర్చిదిద్దాన్ని కానీ ఏం పెట్టకూడదు? విభేదాలు పెట్టకూడదు. కనుక విభేదాలు కలగజేయు వారి మీదకి దేవుని ఉగ్రతను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. జాగ్రత్త పడాలి. దేవుడు ఏమన్నాడంటే, నాయన ఐక్యంగా ఉండండి, సహోదరులు ఐక్యము కలిగి జీవించండి. ఐక్యతలో సఖ్యత ఉంది. ఏముందమ్మా? ఐక్యతలో సఖ్యత ఉంది. ఐక్యతలో ప్రేమ ఉంది. ఐక్యతలో సమాధానం ఉంది. ఐక్యతలో గౌరవం ఉంది. ఐక్యతలో సువార్త ఉంది. ఐక్యతలో ఒక చక్కని పని ఉంటుందండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఐక్యత ప్రేమ ఉంది. ఏమంటే రక్షణ ఉంది. ఆ ఐక్యతలోనే రక్షణ ఉంది. ఆ ఐక్యతలోనే మాటలు. ఆ ఐక్యతలు ఎన్ని ఉన్నాయండి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. గౌరవం ఉంది. తండ్రి అంటున్నాడు, ఇగో నా కుమారుడు ఈ ఎందుకు నేను ఆనందిస్తున్నాను. అదే తండ్రి అంటున్నాడు, నా దేవా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నా దేవా ప్రియమైన దేవుని పిల్లరా, ఐక్యతలోనండి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంటుందో తెలియదండి.
అదే విభేదాలు వచ్చేస్తానండి. విభేదాలు వచ్చేస్తాయి అండి. విభేదాలు వస్తే మనశ్శాంతి ఉండదు. విభేదాలు వస్తే ఏమండి ప్రేమ ఉండదు. విభేదాలు వస్తే అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, గౌరవం ఉండదు. సో ఎవరైతే ఐక్యతను పాడు చేస్తారో, విభేదాలు కలగ చేస్తారో వారి మీదకి దేవుడు ఉగ్రత కుమ్మరించేస్తానంటుంది. ఐక్యతను పాడు చేసే వాళ్ళు కూడా మనం దూరంగా ఉండాలి. ఓకేనండి. ఎన్ని లక్షణాలు నేర్చుకున్నాం మనం? ఒకటి దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణత కలిగి ఉంటాం. 2, దేవుడు క్షమించేవాడు కనుక మనం కూడా క్షమిస్తాం. 3, దేవుడు ఉగ్రుడు కనుక మనము ఉగ్రత కలిగి ఉండొద్దు, ఆ ఉగ్రతను తప్పించుకునే వారిగా ఉంటాం. కాబట్టి కోపగించుకున్నాడు కానీ పాపం చేయొద్దు అన్నాడు దేవుడు. దేవుడు కోపగించుకున్నాడు, పాపం చేయట్లేదు. మనం కూడా ఆ కోపం వచ్చినప్పుడు ఆ పాపము చేయని స్థితిని మెయింటైన్ చేయాలి. అది దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి. ఓకేనండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ మీ అందరికీ శ్రద్ధగా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ